సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1976 ఏప్రిల్ 1 ప్రపంచం ఒకరినొకరు ఏప్రిల్ ఫూల్స్ చేసుకుంటున్న వేళ కాలిఫోర్నియాలోని ఒక చిన్న గ్యారేజీలో ముగ్గురు వ్యక్తులు సంతకాలు చేస్తున్నారు. అప్పుడు వారికి తెలియదు తాము సంతకం పెడుతోంది కేవలం ఒక పార్ట్నర్షిప్ పేపర్ మీద కాదు, మానవ జాతి భవిష్యత్తు మీద అని. అదే యాపిల్కి పురుడు పోసింది. నేడు 2026 ఏప్రిల్ 1 యాపిల్ ఆవిర్భవించిన అర్ధ శతాబ్దం పూర్తయింది. ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో గెలుపు గుర్రాలు ఉన్నాయి, పాతాళానికి పడిపోయిన రోజులు ఉన్నాయి, కన్నీళ్లున్నాయి, కసి ఉంది. అసలు ఆ గ్యారేజీలో ఏం జరిగింది? $3 ట్రిలియన్ సామ్రాజ్యం వెనుక ఉన్న కష్ట నష్టాలేంటి? స్టీవ్ జాబ్స్ ఒక దార్శనికుడు, స్టీవ్ ఓజ్నియాక్ ఒక మేధావి, రొనాల్డ్ వెన్ ఒక అడ్మినిస్ట్రేటర్. ఈ ముగ్గురి కలయికే యాపిల్. కానీ ఇక్కడ ఒక విషాదం ఉంది. కంపెనీ మొదలైన కేవలం 12 రోజులకే రొనాల్డ్ వెన్ భయపడ్డారు. ఈ కుర్రాళ్ళు కంపెనీని ముంచేస్తారేమోనని తనకున్న 10% వాటాను కేవలం $800కే వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇవాళ 50 ఏళ్ల తర్వాత ఆ వాటా విలువ $300 బిలియన్. ఆయన చేసిన ఆ చిన్న పొరపాటు ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే అతిపెద్ద మిస్డ్ ఆపర్చునిటీ. యాపిల్ ప్రస్థానంలో అనేక కీలక మలుపులున్నాయి. 1976లో ఓజ్నియాక్ తన సొంత చేతులతో తయారు చేసిన యాపిల్ 1 బోర్డును అమ్మడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. జాబ్స్ తన వ్యాక్స్ వ్యాగన్ బస్సును, ఓజ్నియాక్ తన HP క్యాలిక్యులేటర్ను అమ్ముకున్నారు. పెట్టుబడి కోసం వాళ్ళు పడ్డ ఆరాటం అది. దాని ధర అప్పట్లో $666.66. 1980 డిసెంబర్ 12న యాపిల్ ఐపీఓకి వచ్చినప్పుడు ఫోర్డ్ కంపెనీ తర్వాత అత్యధిక మందిని మిలియనర్లలో చేసిన రికార్డు సొంతమైంది. 1984లో మెకిన్తోష్ను పరిచయం చేస్తూ సూపర్ బౌల్లో ఇచ్చిన ప్రకటన ఒక సంచలనం సృష్టించింది. కానీ ప్రతి సక్సెస్ వెనుక ఒక చీకటి ఉంది. 1985లో తాను ప్రాణం పోసిన కంపెనీ నుంచి స్టీవ్ జాబ్స్ను బయటకు పంపేశారు. ఆ సమయంలో ఆయన పడ్డ వేదన వర్ణనాతీతం. కానీ ఆ ఓటమే ఆయనను మరింత రాటు తెలిచింది. 12 ఏళ్ల తర్వాత 1997లో యాపిల్ దివాలా తీయడానికి కేవలం 90 రోజులే సమయం ఉన్నప్పుడు జాబ్స్ మళ్ళీ అడుగుపెట్టారు. తిరిగి వచ్చిన వెంటనే జాబ్స్ తన ప్రత్యర్థి బిల్ గేట్స్ నుంచి $150 మిలియన్ పెట్టుబడిని తీసుకున్నారు. యాపిల్ దివాలా తీయకుండా కాపాడారు. అక్కడి నుంచి యుగం మొదలైంది. 1998లో ఐమ్యాక్ కంప్యూటర్లు బయటకు వచ్చాయి. అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్లోనే కనిపించిన కంప్యూటర్లు రంగుల్లో కూడా ఉంటాయని ఐమ్యాక్ నిరూపించింది. 2001లో తీసుకొచ్చిన ఐపాడ్ డిజిటల్ మ్యూజిక్ విప్లవం అని చెప్పొచ్చు. 1000 పాటలను జేబులో పట్టేలా చేసింది. 2007లో యాపిల్ తీసుకొచ్చిన ఐఫోన్ చరిత్రనే తిరగరాసింది. ఇది ఒక ఫోన్ కాదు, ఒక ఇంటర్నెట్ కమ్యూనికేటర్ కాదు, ఇది ప్రపంచాన్నే మార్చేసింది. జాబ్స్ స్టేజ్ మీద ఐఫోన్ను పరిచయం చేసిన తీరు ఇప్పటికీ ఒక అద్భుతం. 2010లో ఆవిర్భవించిన ఐప్యాడ్ టెక్నాలజీని సామాన్యుడి ఒడిలోకి తెచ్చింది. పురిట్లోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న యాపిల్ మనుగడ సాగించడం కష్టమేనని చాలామంది అనుకున్నారు. అయితే యాపిల్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయలేదు, అంచెలంచెలుగా ఎదిగింది. 2018 నాటికి $1 ట్రిలియన్ సామర్థ్యానికి చేరుకుంది. 2022 నాటికి $3 ట్రిలియన్ విలువను దాటిన తొలి కంపెనీగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం యాపిల్ కేవలం హార్డ్వేర్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంటెంట్ క్రియేషన్లో గ్లోబల్ లీడర్. స్టీవ్ జాబ్స్ వెళ్ళిపోయినా టిమ్ కుక్ ఆ వారసత్వాన్ని పదిలం చేశారు. యాపిల్ అంటే కేవలం ఫోన్ కాదు, అదొక ఫ్యాషన్. తప్పులు చేసి ఓడిపోయి మళ్ళీ నిలబడి శిఖరాగ్రానికి చేరిన ఒక సామాన్యుడి కథే ఈ యాపిల్ ప్రస్థానం. థింక్ డిఫరెంట్ అనేది కేవలం నినాదం కాదు, అది యాపిల్ DNA.